రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, పరారయ్యాడా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆచూకీ కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 10 బృందాలను ఏర్పాటు చేసి వెతికిస్తున్నారు. నిందితుడు గూడూరు వెళ్లే దారిలో కారును వదిలేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్ తన తల్లి స్వగ్రామం కొత్తూరు మండలం పెంచెళ్లకు వెళ్లినట్లుగా భావించిన పోలీసులు అక్కడికెళ్లి వెతికినా జాడ కనిపించలేదు. అయితే పోలీసులు వెళ్లేసరికి అతడు పారిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనూ కేసులున్నాయని, బాలిక కుటుంబాన్ని చాలా కాలంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యలకు రాజ్ కుమార్ పై నమోదైన పోక్సో కేసే కారణమని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మే 16వ తేదీన బాలిక కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుమార్ వ్యవహార శైలి అత్యంత క్రూరంగా ఉంది. బాలికను ప్రేమ పేరుతో వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్టు చేసినా బెయిల్పై బయటకు వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. జూలై 10వ తేదీ రాత్రి బాలికతో పాటు ఆమె తల్లి, నాయనమ్మను, ఆ తర్వాత సొంత భార్య, 2 పిల్లలను కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యలకు కారణమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్ పై ఇదివరకే భూ తగాదా కేసు కూడా నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జరిగిన 6 హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక పరారయ్యాడా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆచూకీ కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 10 బృందాలను ఏర్పాటు చేసి వెతికిస్తున్నారు. నిందితుడు గూడూరు వెళ్లే దారిలో కారును వదిలేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజ్ కుమార్ తన తల్లి స్వగ్రామమైన కొత్తూరు మండలం పెంచెళ్లకు వెళ్లినట్లుగా భావించిన పోలీసులు అక్కడికెళ్లి వెతికినా కూడా అతని జాడ కనిపించలేదు. అయితే పోలీసులు వెళ్లేసరికి అతడు పారిపోయాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనూ చాలా కేసులున్నాయని, బాలిక కుటుంబాన్ని చాలా కాలంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యలకు రాజ్ కుమార్ పై నమోదైన పోక్సో కేసే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మే 16వ తేదీన బాలిక కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుమార్ వ్యవహార శైలి అత్యంత క్రూరంగా ఉంది. బాలికను ప్రేమ పేరుతో వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్టు చేసినా బెయిల్పై బయటకు వచ్చి ఈ దారుణాన్ని కూడగట్టాడు.
జూలై 10వ తేదీ రాత్రి బాలికతో పాటు ఆమె తల్లి, నాయనమ్మను, ఆ తర్వాత సొంత భార్య, 2 పిల్లలను కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యలకు కారణమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్ పై ఇదివరకే భూ తగాదా కేసు కూడా నమోదైంది.